మన రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1గా ఉన్నది ఈ అగ్రి ప్రొడక్ట్స్లో పామాయిల్ ఒకటి అధ్యక్ష. అట్లాగే పపాయ, లైమ్, కోకో, తర్వాత కోకోనట్ అధ్యక్ష, టమాటో, చిల్లీసు, బనానాస్ అధ్యక్ష. అట్లాగే మెరైన్ ఎక్స్పోర్ట్స్లో మనం నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాం అధ్యక్ష. దాంట్లో ఎగ్స్, ఫిష్ ఇవన్నీ కూడా మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం. అట్లాగే ఫిష్ ఎగ్ నెంబర్ 1లో ఉన్నాం అధ్యక్ష. నెంబర్ 2లో అయితే వరి, మొక్కజొన్న, మామిడి, ఆరెంజి, జీడిపప్పు, పసుపు ఉత్పత్తులు మనం 2వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. ఈ క్వశ్చన్కి కొంచెం డీవియేషన్ ఉంది అధ్యక్ష, అందుకని నేను ఇవన్నీ చెప్తున్నాను. భారతదేశంలో బొప్పాయి, అరటిపళ్ళు మీద మంచి ఇన్స్టిట్యూట్స్ అధ్యక్ష. భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతగాంచిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ వాళ్ళు, దానిపైన వాళ్ళు న్యాచురల్ ఫైబర్స్, పపాయ, బనానా ఫైబర్స్ మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు అధ్యక్ష. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు ఎవరైతే ఈ బెస్ట్ ప్రొడ్యూసింగ్ మ్యానుఫ్యాక్చరర్స్తో పాటు ఏదైతే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ చేస్తున్నారో వాళ్ళని కూడా పిలిపించి మన ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే మనము ఆహార ఉత్పత్తులు చేస్తున్నామో దాని నుంచి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని ఎంకరేజ్ చేస్తే అత్యంత అద్భుతంగా మనము మన వాళ్ళని ఇది చేయొచ్చు అధ్యక్ష, ఎన్రిచ్ చేయొచ్చు అధ్యక్ష. తర్వాత మనకి చాలామందికి తెలియంది ఏంటంటే, మనము ఇంత ప్రొడ్యూస్ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్సెంటివ్స్ ఇచ్చేస్తామంటున్నారు. కరెక్టే, ఇన్సెంటివ్స్ అన్నీ 17 రకాల ఇన్సెంటివ్స్ స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు ఇచ్చేస్తున్నాయి. కానీ ఈ ఫార్మర్కి అవేర్నెస్ ఎక్కడ ఉంది? ఫార్మర్కి ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి అవేర్నెస్ తీసుకుని వస్తే అప్పుడు మీరు చెప్పే ఇన్సెంటివ్స్కి ఉపయోగం ఉంటుంది. కానీ అవేర్నెస్ లేని మూలాన ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఇంత ప్రొడ్యూస్ చేస్తున్న నెంబర్ 1గా మనం ప్రొడ్యూస్ చేస్తున్న ఆ రాష్ట్రంలో ఫార్మర్స్కి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టవలసిందిగా మీ ద్వారా నేను గౌరవ మంత్రివర్యుల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. అట్లాగే ఏదైతే పపైన్ ఉందో ఆ పపైన్ కూడా అది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో చాలా ఉపయోగము. దాన్ని ఆ పపాయని దేని నుంచి తీస్తారంటే ఈ పపాయ నుంచి తీస్తారు అధ్యక్ష. పపాయ అంటే బొబ్బాసా, దాని లీవ్స్ నుంచి. ఆ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలోని, కాస్మెటిక్ ఇండస్ట్రీలోని, అది ఒకటే కాకుండా ఫార్మసీ ఇండస్ట్రీలో, అది కాకుండా టెక్స్టైల్ ఇండస్ట్రీలో కూడా ఉంది అధ్యక్ష. మనం ఎక్కడ చూసినా ఏదైతే ప్యాకేజ్ ప్రొడక్ట్స్ చూస్తే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఎక్కడ కనపడదు అధ్యక్ష. మనం ఎక్కడ ఫ్లైట్లో వెళ్ళినా మేడ్ ఇన్ మహారాష్ట్ర అని ఉంటుందో, లేకపోతే ఇతర జిల్లాల పేరు ఇతర రాష్ట్రాల పేర్లు ఉంటాయి. కానీ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని మాత్రం ఎక్కడ కనపట్టలేదు అధ్యక్ష. కాబట్టి వీరు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వము, క్రిందటి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఫుడ్ ప్రాసెసింగ్ బదులు వాళ్ళు ప్రాసెసింగ్ సెంటర్స్ కింద పెట్టుకునే అవకతవకలతోనే ప్రాసెసింగ్ జరిగింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఏది మనం ప్రమోట్ చేయవలసింది ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రమోట్ చేయాలి అధ్యక్ష. ఎందుకంటే వాల్యూ ఎడిషను కనీసం 2 times పెరుగుతుంది అధ్యక్ష. ఆర్గానిక్ ప్రొడ్యూస్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష సిక్కిం లాగా. అట్లాగే మనం మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ పెట్టి 40% కూడా ఎక్స్ట్రా తీసుకొచ్చే అవకాశం ఉంది. సో గౌరవ మంత్రివర్యులు తప్పనిసరిగా వారు ఆఫీసర్స్ని పంపించి ఎక్కడైతే అద్భుతమైన ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వెరిఫై చేసి వాళ్ళని కూడా స్పెషలిస్ట్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా ఒక సెమినార్స్లా కండక్ట్ చేస్తే చాలా బాగుంటుంది అధ్యక్ష. తప్పనిసరిగా ఈ విధంగా చేయాలని తమ ద్వారా కోరుకుంటున్నాం. స్పీకర్ సార్, మనకి ఈ 5 ఏళ్లలో టార్గెట్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు 30,000 crores ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రావాలనే ఉద్దేశంతో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ మనం తేవడం జరిగింది. నేను చెప్పాను కానీ సార్, దాదాపు 16 రకాల ఇన్సెంటివ్స్ ఉన్నాయి. దాదాపు లాస్ట్ 10 yearsలో ఒక 400 crores డ్యూ ఉంది అధ్యక్ష. ఈ 400 crores కూడా ఏపీఐసి నుంచి అమౌంట్ జనరేట్ చేసి ఫస్ట్ అంటే ఎందుకంటే 400 crores కానీ క్లియర్ చేయకపోతే ఒక నమ్మకం అనేది బాగా క్రియేట్ అవుతుందని చెప్పి ఒక 1.5 monthలో ప్లాన్ చేసుకుంటున్నాము. అది వచ్చిందంటే రిలీజ్ అయితే ఫండ్స్ ఫస్ట్ ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో ఉండే ఇన్సెంటివ్స్ అన్నీ క్లియర్ చేయాలనే ఉద్దేశం ఉంది. ఎందుకంటే ఇది జాబ్ జనరేషన్ చాలా ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో అదొక ప్లాన్ ఉంది అధ్యక్ష. అలాగే సార్ చెప్పారు అవేర్నెస్
ప్రోగ్రామ్స్ తీసుకుపోవాలా, డీటెయిల్గా ఈ ఇన్సెంటివ్స్ గురించి క్లారిటీ ఫార్మర్స్కి కానీ లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ చేసే ఇండస్ట్రీస్కి వాళ్ళకందరికి కూడా తెలియాలని చెప్పడం జరిగింది. అది కూడా ఖచ్చితంగా మేము మా సిఇఓ గారు మాట్లాడడం జరిగింది. జూన్ 25 లోపల అన్ని జోన్స్లో అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ప్లాన్ చేసి బాగా అవేర్నెస్, అంటే ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ ఇన్సెంటివ్